ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారమంతా కాపాడిన ప్రభువుకు హృదయపూర్వకమైన వందనాలు. మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను, మనందరం చెల్లించాలి. అలాగే జీవవాక్య ధ్యానాలు వింటున్న వీక్షిస్తున్న మీకు శుభాలు, దైవాశీస్సులు నేను మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు, క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. దేవునిలో ఎదగడానికి అనేక మంది దైవజనులు వాక్యం చెప్తున్నారు. మనం కూడా ఒక చిన్న ప్రయత్నం, ఈ ప్రయత్నంలో మీరు పాలుభాగస్తులా ఉన్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ, ఈరోజు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే, ఇట్ ఈస్ ఎన్ ఆనర్ ఫర్ ఎ మ్యాన్ టు సీజ్ ఫ్రమ్ స్ట్రిఫ్, బట్ ఎవ్రీ ఫూల్ విల్ బి మెడ్లింగ్ అని ఉందండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి తండ్రి. మా జీవన విధానాల్లో మేము చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు తెలుసుకుంటూ, దిద్దుకుంటూ ముందుకు వెళ్ళి నీ అనుగ్రహానికి, నీ ఆశీర్వాదాన్ని పాత్రులుగా ఉండగలిగే ధన్యతనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలహము ఎందుకు వస్తుంది? కలహం ఎందుకు వస్తుందండి? ఒక విషయం మీద ఇద్దరు వ్యక్తులు విభేదిస్తే ఆ ఇద్దరి మధ్య జరిగే ఘర్షణను కలహం అంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయం గురించినటువంటి విభేదం కలిగితే ఆ జరిగేటువంటి ఘర్షణనే కలహం అని పిలుస్తారు. ఈ కలహం ఎంతవరకు వెళ్ళిపోద్దంటే, అది మన లోపలే ఉండిపోయి ఉడుకుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఉడుకుతున్నది బయటకు రాలేక పేలిపోద్ది కూడా. కుక్కర్ పెట్టారు పొయ్యి మీద, మంట పెట్టినప్పుడు స్టీమ్ తయారవుతూ ఉంటుంది. ఆ లోపల పదార్థం ఉడకడానికి కావలసిన స్టీమ్ కంటే తయారైన ఎక్కువ స్టీమ్ నాజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఒక్కొక్కసారి ఆ నాజిల్ క్లీన్ చేయకోకుండా దాని మీద వెయిట్ పెట్టేస్తే స్టీమ్ బయటకు రాలేక కుక్కర్లు పేలిపోయి జరిగేటువంటి నష్టం మనం చూస్తామండి. చాలాసార్లు చూస్తున్నాం. ఇది కూడా అంతే. ఈ కలహం అనేది లోపల మనల్ని ఉడికి ఏదో ఒక రోజున బరస్టేలాగా చేసేస్తుంది. అందుకనే కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అంచేత ఈరోజు మనం వినే వాక్యానికి కలహమా కారుణ్యమా అని ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. కలహమా కారుణ్యమా అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన కారు పార్క్ చేసి మార్కెట్లోకి వెళ్ళాడు. పని చూసుకుని బయటకు వచ్చేవాడికి కారు అక్కడ లేదు. కంగారు పడిపోతున్నాడు. తాళాలు ఆయన దగ్గరే ఉన్నాయి, కానీ కారు కనపడటం లేదు. తర్వాత అర్థమైంది, ఈ కారు పార్కింగ్ చేయకూడని ప్రదేశంలో పార్క్ చేశారు. ఆ కారుని డిపార్ట్మెంట్ వారు వచ్చి పట్టుకుపోయారు. ఆ తర్వాత అర్థమైంది, చాలా కోపం. పైగా దానికి మళ్ళీ ఫైను. కారు తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే మళ్ళీ దానికి ఫైన్ కట్టాలి. చాలా బాధపెడతా ఉంది మనసు, ఉడికిపోతుంది లోపల. కానీ ఆ కారు తెచ్చుకునే టైంలో అక్కడ ఫైన్ కట్టాడు. ఇప్పుడు కారు తెచ్చుకోవాలంటే అక్కడ ఆయన కాపలాదారుడు ఉంటాడు కదండి, ఆయన దగ్గరికి వెళితే మన ఉక్రోషం అంతా వెళ్ళగక్కుతాం. అతను ఏం చేస్తాడు? ఇవన్న పొమ్మంటాడు, అడ్డం పెడతాడు. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది కనుక ఇంకేదో అడ్డం పెడతాడు, ఇంకేదో ఒక కాగితం కావాలంటాడు. కానీ ఈయన ఏం చేశాడంటే ఒక చక్కని కవిత చెప్పడం మొదలుపెట్టాడట. తనలో ఉన్న కోపాన్ని అణుచుకుని అది బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఒక చక్కని వినసొంపుగా ఉన్నటువంటి ఒక కవిత. వెంటనే ఎవరైతే అక్కడ గార్డ్ ఉన్నారో ఆయన ఇంప్రెస్ అయ్యి చాలా తేలికగా ఆ కారు నేను అప్పగించడం, ఈయన ఆ చికాకులో నుంచి, ఆ ఊబులోంచి బయటకు రావటం మనం చూస్తామండి. ప్రియమైన వాళ్ళారా, ఏ సందర్భంలో మనం ఏం చేయాలి అనే దాని మీద
కొంచెం కసరత్తు చేయాలి, హోంవర్క్ చేయాలి మనం. కానీ ప్రతిదానికి వేగిర పడటం అనేది తగదు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టుగా జరగదండి. అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేం కూడా. అలాగని మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే చేద్దాం అనుకున్నామో అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ నేను అనుకున్నది జరగలేదు, చేయలేకపోయాను, నేను విఫలమయ్యాను, ఓడిపోయాను, పనికిరానుడుగా తయారైన ఇలాగ అనుకుని నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? నీ మనసును ఎందుకు బాధ పెడుతున్నావు? నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? వాక్యం ఏం చెప్తుందో చూద్దామండి. ఒక కుటుంబ యజమానిగా మనకు ఒక పాత్ర ఉంది. మనం ఉద్యోగం చేస్తుంటే ఒక అధికారిగా అక్కడ ఒక పాత్ర మనకు ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులుగా ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి పరపతి, పలుకుబడి, హోదా ఇవన్నీ ఉన్నాయి. యజమానిగా, ఒక ఆఫీసర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఇలాగా ప్రతి చోట ఎవరి మట్టుకు వాళ్ళు నేను కుటుంబ యజమానుని కనుక నేను చెప్పినట్టే నా కుటుంబం నడవాలి, నా భార్య, నా పిల్లలు అలాగ ఉండాలి. ఒక ఆఫీసర్గా నా సబార్డినేట్స్ అందరూ కూడా, అలాగే ఒక పొలిటీషియన్గా ఆ నియోజకవర్గంలో ఉన్నవారు లేకపోతే ఆ మండలంలో ఉన్నవారు నా మాటకు లోబడాలి, చెప్పింది జరగాలి. ఓకే, జరగలేదు, కోపం వచ్చేస్తుంది. ఆ కోపం కలహానికి దారితీస్తుంది. ఆ కలహం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కొన్నిసార్లు విపరీతమైన నష్టం కూడా జరగవచ్చు. అనవసరంగా కోప్పడేటువంటి భర్తలుగా చూస్తాం. ప్రతి విషయానికి కోప్పడే భార్యలుగా కొంతమందిని చూస్తాం. పిల్లల మీద బయటను కోపం ఇంట్లోకి వచ్చి ప్రదర్శించేవారు, బయట ఏమి చేయలేక. కొంతమంది బయట చాలా గడ్డుగా ఉంటారు, ఇంట్లో చాలా కూల్గా ఉంటారు. ఇది ఇంకొక విపరీతమైన పరిస్థితి. కోపం రావచ్చు, రాకూడదని నేను అంటలేదు, కానీ అది ఆగ్రహానికి దారి తీయకూడదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకే. అంతే తప్ప అది ఉగ్రరూపం దాల్చకూడదు. ఉగ్రరూపం దాలిస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసండి, గమనించాలి. అందుకని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూస్తే, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి గాని పాపం చేయకుడి. ఆ కోపంలో నీ చర్య అది పాపానికి దారితీస్తే, అందుకని కోపపడండి, పాపం చేయకండి. ఆ కోపం సాయంకాలం లోపల అది తగ్గిపోవాలి. అదే కోపంతో రాత్రంతా ఉండిపోయామనుకోండి, ఆ కోపంలో పాపం చేసే పరిస్థితి ఎదురవ్వచ్చు. ఈ పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరమైన వ్యక్తి ఏం సాధిస్తాడండి? దేవునికి దూరమైన వ్యక్తి ఏం సాధించగలడు? కోపము పాపానికి దారి తీస్తుంది, పాపము దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరమైన వాడు ఏమి చేయలేడు, ఏమి సాధించలేడు. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాప పడినా కూడా ఫలితం ఉండదు. అందుకని కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకును. మనం గమనించాలి ఈ మాటలు. ప్రభు యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా గమనించిన పేతురు గారు కొన్నిసార్లు తను దారి తప్పాడు, బలహీనపడ్డాడు. కానీ తెలుసుకున్న తర్వాత మొదటి పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అంటే ప్రభువుని గురించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి నేర్చుకున్న, గమనించిన విషయాన్ని పేతురు గారు చెప్తున్నారు. ఆయన దూషింపబడి బదులు పలకలేదు, శ్రమ పెట్టిన వారిని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఒకవేళ దూషించేవారిని ఆయన దూషించలేడా? శ్రమ పెట్టేవారికి తగిన సమాధానం, రిటార్ట్ అనే మాట వింటాం కదండి. అబ్బో భలేకి ఇచ్చాడండి, రిటార్ట్ ఇచ్చాడు.
ఆయన చేయలేడా? ఎంతగానో బాగా చేయగలడు. కానీ మనకు ఒక రోల్ మోడల్గా ఉండటం కోసం, మనకు ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఉండడం కోసం ప్రభు తన జీవితంలో ఎంతగా తగ్గించుకున్నారో, సహించుకున్నారో, ఓర్చుకున్నారో ఆయన మన ముందు ఈ విషయాలు ఆయన పెడుతూ ఉన్నారు. అంటే ఆయన మనకు ఒక రోల్ మోడలే కాదు, మార్గదర్శకుడు అనమాట అండి. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఎందుకని 86వ కీర్తన 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. అబ్బా, ఆయన గురించి ఎంత చక్కని మాట వ్రాయబడిందండి. దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. కనుకనే మనం ఇంకా జీవిస్తున్నామండి. ప్రతిరోజు తప్పిపోవటమే కదా, ప్రతిరోజు పడిపోవటమే కదా. కానీ ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతము చూపేవాడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఆ కృపా సత్యాలతో మమ్మల్ని మీరు దీవిస్తున్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఏమై ఉన్నాము, ఎలా ఉండాలి అనే దాని మీద ఒక చిన్న అవగాహనతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే మంచిదండి. మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నామండి. ఒకసారి 3వ అధ్యాయానికి వస్తే అక్కడ 30వ వచనం, సామెతలు 3:30 అంటాడు, నీకు హాని చేయు వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. హాని చేశాడు, జగడమాడితే లాభం ఏంటండి? హాని జరిగిపోయిందిగా, జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది. జగడమాడితే ఈ నష్టాన్ని అతను ఏమైనా భర్తీ చేస్తాడా? చేయడు కదా. నీకు హాని చేయు వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అంటే ఇంకా ఏ కారణాన్ని పెట్టుకుని నువ్వు తగ్గుకు వెళ్ళకో, గొడవకు వెళ్ళకో, అలా వదిలేసాయి. ఎందుకంటే అది ఎంత హాని చేసిన వారితో నీవు జగడమాడితే జరిగే నష్టం ఎలా ఉంటుందంటే 17వ అధ్యాయం చూడండి. అక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, కలహారంభము అంటే ఈ కలహం యొక్క ప్రారంభం నీటి గట్టున పుట్టు ఓట అన్నాడు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట అని అన్నాడు. వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. ఏమవుతుందండి? ఒక నది ఉంది, ఒక కాలువ ఉంది, లేదా ఒక చెరువు ఉంది, దానికి గట్లు ఉంటాయి. ఆ గట్టు కింద నుంచి నీరు ఊరటం మొదలుపెట్టింది అనుకోండి, అలాగే దాన్ని మనం వదిలేస్తే ఆ రంధ్రం, ఆ ఊట పెరిగి పెద్దదవుతుంది, చివరికి గట్టు దిగిపోతుంది. ఒకటి అది ఒకళ్ళ చెరువు అయితే నీరంతా వ్యర్థం అవుతుంది. అదే ఒక నది అనుకోండి, కొన్ని గ్రామాలు ముంపుకు గురైపోతాయి. అంతే, పంట పోతుంది, ఇళ్ళు పోతాయి, జనాలు ఏమైపోతారో తెలియదు. అది ఒక అర్ధరాత్రి జరిగింది అనుకోండి, అందరూ నిద్రలో ఉంటారు, నష్టం జరిగిపోతుంది. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదం అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టేయి. వద్దు, వివాదాల జోలికి వెళ్ళొద్దు. ఎంతగా నీవు కంట్రోల్ చేసుకోగలిగితే, ఎంతగా నీవు అదుపు చేసుకోగలిగితే నీ జీవితం, నీ కుటుంబం అంత ధన్యకరంగా ఉంటుంది. మన సంఘాలు కూడా. ముందుకెళ్ళగా ఆ మాటలు కూడా చెప్తాను. కొంచెం ముందుకెళ్తే 26వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథంలోనే, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు అంటే కొన్నిసార్లు గాలికి దెబ్బలాడతారంటారు చూసారా? అనవసరమైన విషయాలు తలదూచి ఆ గొడవని పెద్ద చేసేస్తారు. వాళ్ళకి అదొక ఆట, వాళ్ళకి అదొక గేమ్ లాంటిది అనమాట అండి. ఆయాసపడిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఒక కుక్క వెళ్ళిపోతుంది, దాని దారిన అది వెళ్ళిపోతుంది, దాని చెవులు పట్టుకుంటే ఊరుకుంటుందండి? అది నీ కుక్క కాదుగా, దాని పని మీద అది పోతా ఉంది. నువ్వు దారిని వెళ్తున్నావు, ఆ వెళ్ళిపోయి కుక్క చెవులు పట్టుకుంటే ఊరుకుంటుందా? చీల్చి చెండాడేస్తుంది, ఎక్కడ కరుస్తుందో కూడా తెలియదు. నువ్వేం చేస్తావు అప్పుడు? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఎంత చక్కని జ్ఞానయుక్తమైన మాటలు సామెతల గ్రంథంలో పొందుపరిచాడండి పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా, తన బిడ్డల ద్వారా. తేలికగా తీసుకోవద్దండి, తేలికగా తీసుకోవద్దు. కలహమునకు
దూరముగా ఉండుట నరులకు ఘనత. అది ఘనత కలిగే విషయాలు చాలా ఉన్నాయి. అయితే మరొక గొప్ప ఘనత ఏంటంటే కలహానికి దూరంగా ఉండు. మన యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:3 పౌలు గారి మాటలు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీయు చెయ్యక వినయమైన మనస్సు గలవారి అయి ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనుచు. ఆడేంటండి, అదేంటండి, వద్దు ఆ మాటలు. ఏ వ్యక్తి అయినా నీకంటే గొప్పవాడు అనుకో, ఏ వ్యక్తి అయినా నీకంటే ఉన్నతమైన వాడు అనుకో, ఏ వ్యక్తి అయినా నీకంటే తెలివిగలవాడు అనుకో, గౌరవిస్తావు. లేదు, తక్కువ వాడు అనుకున్నప్పుడు నీచంగా మాట్లాడతావు, కించపరుస్తావు, నువ్వు నష్టపోతావు. కక్ష చేతనైనను వృధాతిశయం అంటే వృధాగా ఉన్న అతిశయం. దేని చూసి నువ్వు అతిశయించాలి? దేనిని బట్టి అతిశయించాలి? తెలుగులో సామెత ఉంటుంది కదండి, అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని. పోయిన పదార్థాలన్నీ వడ్డిస్తే ఆ ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేనాక ఎగిరెగిరి పడద్దట. జాగ్రత్త. నువ్వు ఒకవేళ ఎగిరెగిరి పడితే అవతల వ్యక్తి అన్ని ఉన్నవాడిగా ఉంటే నువ్వు సిగ్గుపడతావు కదా. కక్ష చేతనైన వృధాతిశయము చేతన నేను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారి ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుని వారి విషయంలో. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, వినువాని చెరుపుటకే గాని మరి దేనికని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. వినరండి, వినువారిని చెరుపుటకే గాని. నువ్వు అనవసరంగా వాదం పెట్టుకున్నావు, అక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, నీ మాటల వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు అనవసరమైన ఉద్రేకానికి లోనవుతారు, కొన్నిసార్లు వారి మనసులో గాయపడచ్చు కూడా, ఇంకేదో జరుగుతుందేమో. అందుకనే వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. ఎందుకండి వాదం? వాదం ఎందుకండి? సంఘాల్లోకి వచ్చినప్పుడు కూడా 1 కొరింథీ పత్రిక 3:3 ఏమంటాడంటే, మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునిచున్నవారు కారా అని అన్నాడు. ఎలా ఉండాలి సంఘంలో? సహోదరి సహోదరులు. సహోదరుడంటే ఒకే ఉదరంలో నుంచి బయటకు వచ్చిన వాడు. ఏ ఉదరం? దేవుని యొక్క ఉదరంలో నుంచి బయటకు వచ్చిన వారు ఎలాగైతే కలిసిమెలిసి ఉంటారో అలాగ ఉండాలనేది వాక్యం చెప్తా ఉంది. ఒక సంఘంలో ఎదురున్నారు యువోదయ సుంటికేను. వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలేనంట. ప్రభునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదయను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. వాళ్ళని నేను అర్థిస్తున్నాను, అమ్మ గొడవలు వద్దు సంఘంలో అని. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలహమునకు దూరముగా ఉండట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొనను. మూర్ఖుడిగా ఉందామా? దేవుని చేత ఘనత పొందేటువంటి బిడ్డగా ఉందామా? మన జీవితాలు సరి చేసుకుందాం. అడి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు. నాయనా, విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో బదిలిపరుచుకుని ఆ వాక్యానుసారంగా నడవటం మాకు నేర్పించండి. నిజమే తండ్రి, కొన్నిసార్లు అనవసరంగా కోపం తెచ్చుకుంటాం. ఆ కోపం కలహానికి దారితీస్తుంది. ఆ కలహం పాపం చేసేలాగా, ఆ పాపం నీకు దూరం చేస్తే, నీకు దూరంగా ఉండి మేము ఏం చేయగలం నాయన? కనుక తండ్రి, మమ్మల్ని మేము క్రమపరచుకోవడానికి, అదుపు చేసుకోవడానికి, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియుల్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి యొక్క ప్రతి పనులు తోడుగా నడిపించండి. బిడ్డలకు చదువులు సహాయం చేయనైనా తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. ప్రభువా, ఇగో మరి నవంబర్ నెల చివరి దినాలకు వచ్చేసాం మేము. నీ చిత్తమై డిసెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాం. ఆయన ఇక డిసెంబర్ నెల వచ్చిందంటే మాకు ఆనందమే, సంతోషమే. నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు, ప్రణాళికలు మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. ఆ ధన్యత దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విద్యార్థిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, యవన బిడ్డలు ఆశీర్వదించండి. కొంతమంది నిరుద్యోగులుగా, వివాహం కాని వారిగా ఉన్నారు. వారిలో ఉండే హృదయ వేదన, తల్లిదండ్రులకు ఉండేటువంటి భారం మీకు తెలుసు. కనుక ఉద్యోగ అవకాశాలు, వివాహపు అవకాశాలు మెరుగుపరచమని, వారిని అలాగ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా దీవించి వారి యొక్క ఉద్యోగాలు, చదువులు సహాయం చేయను ఆయన.
ప్రభు సంఘాలన్నిటిని కూడా దీవించండి. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించి, రాష్ట్ర నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేశ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారంతా ఆశీర్వదించండి. సుభిక్షమైనటువంటి ఒక సుపరిపాలన మేము పొందగలిగి, శాంతి సమాధానంతో ఉండగలిగి ధన్యత దయచేయమని. వ్యతిరేకత ఉన్నది, హింసలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. అవి చెలరేగినప్పుడు మమ్మల్ని మేము సముదాయించుకుంటూ ప్రభా నీకు మరి ఎక్కువగా హత్తుకుని జీవించగలిగే ఆ ఓర్పు నిబ్బరం మాకు దయచేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనిదనాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. అందరికి వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.